నమస్తే వెల్కమ్ టు ఎమ్మెల్యే గ్రాఫ్. చింతమనేనికి గ్రిప్ ఎలా పెరిగింది? స్థానిక సమస్యల పరిష్కారంలో ఆయన స్టైల్ ఏంటి? రౌడీ షీటర్ ఇమేజ్ నుంచి బయటపడ్డారా? వర్ధన్నపేట ఎమ్మెల్యే ఇప్పుడు సగం నియోజకవర్గానికి ఎందుకు పరిమితమయ్యారు? ఆయన మీద లోకల్ అభిప్రాయం ఏంటి? ఇవాళ ఎమ్మెల్యే గ్రాఫ్ లో చూద్దాం. దెందులూరుకు చింతమనేని ప్రభాకర్ చేసిందేంటి? నియోజకవర్గ ప్రజల మనసులో ఆయన స్థానం ఎక్కడ? లోకల్ గా కూడా బయటకు కనిపించేంత దూకుడుగానే ఉంటారా? అధికారులతో దురుసుగా వ్యవహరించడానికి కారణమేంటి? పోలవరం ప్రాజెక్టు చింతమనేనికి ఎలా ఉపయోగపడింది? ఆయన మంత్రి కావాలి అనుకోవడం వెనుకున్న చిత్రమైన కోరికేంటి? లో తెలుగుదేశం పార్టీకి 100% సీట్లు కట్టబెట్టి అందలం ఎక్కించింది పశ్చిమ గోదావరి జిల్లా. అయితే అందులో దెందులూరు మరీ ప్రత్యేకం. నుంచి కాంగ్రెస్ కండగా ఉన్న ఈ నియోజకవర్గం 85 నుంచి నేటి వరకు టీడీపీకి కంచుకోటగా నిలిచింది. అది ఎంతలా అంటే మిగతా పార్టీలు పోటీకి అభ్యర్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితి. మొత్తం 1,80,000 ఓట్లున్న ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం కీలకం. కాపు, ఎస్సీ, ఎస్టీలు తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఎన్టీఆర్ టైం నుంచి అభ్యర్థి ఎవరన్న అంశంతో సంబంధం లేకుండా ఇక్కడి కమ్మ సామాజిక వర్గం మొత్తం టీడీపీని వెన్నంటే ఉంటోంది. ఆ ఓటు బ్యాంక్ ఇప్పటికీ చెక్కు చెదరలేదు. 2009 నుంచి దెందులూరు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు చింతమనేని ప్రభాకర్. ఈయన కూడా గతం నుంచి పార్టీకి ఉన్న పట్టు ఏమాత్రం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుని ఇంకా పటిష్టం చేశారు. ముక్కుసూటితనం, అనుకున్న పని జరిగే వరకు ఎవరినీ లెక్క చేయని తత్వంతో కొన్నిసార్లు వివాదాస్పదుడిగా ముద్రపడ్డా అదే స్థానికంగా గుర్తింపు తీసుకొచ్చింది. తన అనుచరులు, కార్యకర్తల కోసం లెక్కలేనన్ని సార్లు పోలీస్ స్టేషన్ కు వెళ్లి వివాదాలు పరిష్కరించారు. అవే పార్టీకి వ్యక్తిగతంగా ఆయనకు బలం చేకూర్చాయి. చింతమనేని 8 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా ఉన్న అభివృద్ధి పనులు మొదలైంది మాత్రం 3 ఏళ్ల క్రితమే. 2009లో అప్పటి మంత్రులు, ఎంపీలతో ఏదో ఓ రూపంలో గొడవ పడుతూ హంగామా చేశారు ప్రభాకర్. ఓ రకంగా అదే జిల్లాలో పార్టీ కేడర్ నిలబడటానికి కారణమైందన్న అభిప్రాయం ఉంది. మాస్ ఫాలోయింగ్ తో ఏడాదిలో 11 నెలలు నియోజకవర్గంలో తిరుగుతూనే ఉంటారన్న పేరుందాయనికి. కాంగ్రెస్ హయాంలో అస్సలు పట్టించుకోలేదని, దెందులూరులో అసలైన అభివృద్ధి ఇప్పుడే మొదలైందంటారు ప్రభాకర్. రాష్ట్రం ఇడిపోయి ఇబ్బందుల్లో ఉన్నా సరే దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని అభివృద్ధిలో దెందులూరు నియోజకవర్గం మరి మొట్టమొదటి స్థానంలో ఉందని నేను భావిస్తున్నాను. ఇదేంటి, నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. కనీసం ఒక 50,000 కూడా నేను ఫండ్ తెచ్చి ప్రజలకు ఖర్చు పెట్టడానికి అవకాశం వచ్చేది కాదు. 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేశా. కానీ పోరాటం చేసి మాకు ఇవ్వట్లేదని మాట్లాడటమే సరిపోయింది. కొంతమంది పెద్ద మనుషులు ఈ నియోజకవర్గం ఎదరో రాకోకుండా రాజకీయంగా నన్ను అణగదొక్కాలని చెప్పి వాళ్ళు కుటిల యత్నంతో నన్ను ఇబ్బంది పెట్టారు. మరి అప్పుడు వచ్చినటువంటి నష్టాన్ని కూడా ఇప్పుడు మరి ఫుల్ఫిల్ చేసి ఈ నియోజకవర్గంలో ఎవరికి కూడా ఏ ఆపద లేకుండా చూసుకుంటున్నాం. 3 ఏళ్లలో చెక్ డ్యాముల ద్వారా 5,000 ఎకరాలకు నీరివ్వగలగడం ఆ ప్రాంత రైతులకు ఊరటనిచ్చే అంశం. పోలవరం కుడి కాలువ ఈ నియోజకవర్గం నుంచి ఎక్కువగా వెళ్లడం కలిసొచ్చింది. ప్రాజెక్టు పూర్తయితే బాగా లాభపడే నియోజకవర్గాల్లో దెందులూరు ముందుంటుంది. అందుకే కాలువ తవ్వకంలో ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించడం, వాటి నుంచి పట్టిసీమ నీరు ప్రవహించేలా చేయడంలో ప్రభాకర్ సక్సెస్ అయ్యారు. ఇదంతా నాణానికి ఓవైపు. అయితే నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్న పేదలకు ఇళ్లు కట్టిస్తామని చెప్పి ఇప్పటికీ హామీ నెరవేర్చలేదంటున్నారు. 40,000 మంది కూలీలతో ఉపాధి హామీ పథకం, అంగన్వాడీ సెంటర్లు, సీసీ రోడ్ల వంటి పనులు జరుగుతున్నా చాలా గ్రామాల్లో తాగునీటి కొరత ఉంది. కొల్లేరు గ్రామాలతో పాటు దెందులూరులోనూ తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. ఈది పంపు ఎంతమంది చెప్పినా కూడా రావట్లేదండి. ఎట్ట 4 నెలలు 5 నెలలు మట్టి ఎట్టగే తిరగలేక చచ్చిపోతున్నా. ఆఫీస్ చుట్టూరు కూడా తిరిగినా ఎవరో పట్టించుకుంటా. ఎమ్మెల్యే గారు కదా, ఎవరు వచ్చినా కూడా అసలు దీనికి ఇక్కడ పౌడర్ కూడా అసలు ఈ దోమలు చచ్చిపోతాయి. దోమల్లో కూడా మేము ఎట్టగే తిరగవలసి వస్తుంది. బాత్రూమ్ కొంతమంది కట్టలేదంటే వాళ్ళు పెట్టుకున్నారో లేదు బొమ్మ తెలియదు. మా పెట్టుకున్న వాళ్ళు మటుకు కట్టారు. మేము అప్లికేషన్ ఇచ్చుకున్నాం, కట్టారు. ఆయన పని చేసిన పనులు మంచి పనులే చేశాడు. రోడ్లు పోపించాడు, ఈ గుద్దొడ్లు కట్టించారు. మరో పెద్ద సమస్య కొల్లేరు పరిధిని 5వ కాంటూర్ నుంచి 3వ కాంటూరుకు తగ్గించడం.
దెందులూరు, ఏలూరి రూరల్, పెదపాడు మండలాల్లో కొల్లేటి వాసులు భూములు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఏ సమస్య వచ్చినా ముందుండే నాయకులు దీన్ని కూడా తీర్చాలంటున్నారు స్థానికులు. ఒక 3వ కాంటూరుకి సిద్ధంగా వస్తే మా కొల్లేరు ప్రాంతం మేము శుభ్రంగా పరిశుభ్రంగా పిల్లలు చదివించుకొని కట్నాలు ఇచ్చుకొని పెళ్లి చేసుకుని ఏదైనా మీ అదరకు సాగుతాం. 3వ కాంటూరు ముందు సొసైటీలో చిరాస్తిలో ఏదో ఒకటి వదిలితే మేము ఇంకా మనస్ఫూర్తిగా ఇంకా అభివృద్ధి చెందుతాం. రాష్ట్ర విభజన తర్వాత దెందులూరు నియోజకవర్గంలో వచ్చిన అతిపెద్ద ప్రాజెక్టు వెమ్ ఎరోసిటీ. ఒట్లూరులో 350 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న విమాన విడిభాగాల తయారీ సంస్థ అనుకున్న టైంకు పూర్తయితే ఉపాధి అవకాశాలు బాగా పెరుగుతాయి. ప్రజల్లో సానుకూలత ఉన్నా ప్రభుత్వ సిబ్బందిలో మాత్రం ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఉంది. ఆ దురుసు ప్రవర్తనను భరించలేమన్నది ఉద్యోగుల మాట. కానీ ఆ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారాయన. ప్రజలకు మంచి జరగాలంటే కొన్ని విషయాలు గట్టిగా ఉండాల్సిందేనని, ఎమ్మెల్యేగా అది రాజ్యాంగం ఇచ్చిన హక్కంటారు చింతమనేని. అధికారుల మీద వ్యతిరేకత ఉంది. అధికారులు వాళ్ళ మీద కొద్దిగా దూకుడుగా వెళుతున్నారు. నేనేమో సేవ చచ్చిపోయి కాముగా ఇట్లా కూర్చుంటే సరిపోద్దా? ఎట్ట చచ్చిపోతే నేను ఒక ఎమ్మెల్యేనయ్యా, ఒక శాసనసభ్యుడిని. అధికారులను కానీ మరి వేరే విషయాలను కానీ ప్రశ్నించే హక్కు రాజ్యాంగం నాకు ఇచ్చిందయ్యా. నేను అడుగుతాను, మాట్లాడతాను, చేపిస్తాను. నా దగ్గర ఉన్నటువంటి తహసీల్దార్ కానీ, ఎండిఓ కానీ, ఇంజనీర్లు కానీ ఎవరున్నా సరే రోడ్ల మీదే ఉంటారు, ఫీల్డ్ మీదే ఉంటారు, పబ్లిక్లోనే ఉంటారు. ఎక్కడ ఆఫీసు సోమవారం నాడు మీకోసం కార్యక్రమం తప్ప మిగిలిన రోజుల్లోనూ ఏదో ఊరు వాళ్ళు వెళ్ళి రావాల్సిందే ఏదో ఒక పని మీద. అసెంబ్లీ రౌడీ సినిమా చూసావా? శివాజీ కట్టేశారు అట్టేస్తారు అధికారులు కూడా, అంతే ఉంటుంది. ఎమ్మెల్యే దూకుడుగా ఉంటే పర్వాలేదు కానీ ఆయన పేరు చెప్పుకుని అనుచరులు కూడా పెత్తనాలు చేస్తున్నారన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. ముందు వాళ్లను కట్టడి చేయాలంటారు గవర్నమెంట్ స్టాఫ్. మరోవైపు ఇటీవల మంత్రివర్గ విస్తరణలో పదవి ఆశించారాయన. పైకి ప్రజాసేవ లాంటి కబుర్లు ఎన్ని చెప్పినా మంత్రి అయితే ఆ హోదానే వేరన్నది నేతల అభిప్రాయం. ఈ విషయాన్ని చింతమనేని నేరుగానే చెప్పిస్తున్నారు. మంత్రి పదవి ముళ్ల కిరీటం లాంటిదని, కాకుంటే ఆ హోదాలో ఆగస్టు 15న గౌరవ వందనం స్వీకరించాలన్నదే నా కోరికంటున్నారాయన. అందుకే విస్తరణ టైంలో నానా రచ్చ చేశారు. టీడీపీ నుంచి బయటకొచ్చి కొత్త పార్టీ పెడతానని స్టేట్మెంట్స్ ఇచ్చారు. చంద్రబాబు సీరియస్ గా క్లాస్ పీకడంతో తర్వాత సైలెంట్ అయ్యారు ఎమ్మెల్యే. నాకెందుకు రాలేదని ప్రశ్నించలా నేను, ఏదో అయిపోయింది అంతే. కొన్ని క్యాస్ట్లు లెక్కలు చంద్రబాబు నాయుడు గారు అంటే అనేక లెక్కలు చూస్తారు కదా, ఆ లెక్కల్లో మనం సెట్ కాలేకపోయాం తప్ప వేరే ఉద్దేశం ఏం కాదు. నాకు మినిస్టర్ లేకపోయినా ఒకటే, ఉన్న ఒకటే. ఏదో ఒకసారన్నా ఆ గౌరవ వందనం స్వీకరిద్దాం ఆగస్టు 15 కానీ ఉద్దేశం తప్ప నాకెందుకు ఈ మంత్రి ముళ్ళకిరటం అత్తమానం అక్కడికి వెళ్ళాలి, ఈ జిల్లాకి వెళ్ళాలి, కాన్స్టిట్యున్సీ పాడైపోద్ది. ప్రభాకర్ మీద పోటీ చేయాలి అనుకునే రాజకీయ ప్రత్యర్థులు కూడా లేకపోవడం ఆయనకు కలిసొస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి బరిలోకి దిగిన తణుకు మాజీ ఎమ్మెల్యే కారుమూరి తర్వాత మకాం మార్చారు. ఇప్పటికే ఆ పార్టీకి నియోజకవర్గంలో సరైన నాయకుడు లేడు. ఇక కాంగ్రెస్ అడ్రస్సే గలంతైంది. మొత్తం మీద చింతమనేని దూకుడు చర్యలన్నీ బయటకు వివాదాలుగా కనిపిస్తున్నా నియోజకవర్గంలో మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోవటం లేదు. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తారని, అలాంటప్పుడు అధికారులతో గట్టిగా ఉండి పని చేయిస్తే మాకే మంచిది కదా అన్నది దెందులూరు టాక్. హేమాహేమీ లాంటి నాయకులున్నా ఆ ఊరికి రోడ్డు సౌకర్యం కూడా లేదా? అభివృద్ధి అన్న పదం వినిపించడం లేదా? ఏంటా ఊరు? బ్రేక్ తర్వాత చూద్దాం.